Good morning, students. Welcome to my channel. So here, last class we discussed last video, that is mechanics of particles, unit 2. దాంట్లో మనం laws of motion చూసినాం. Laws of motion, so Newton's describes 3 laws. So law of inertia, Newton's first law. Second law, there is a relation between force and moment, acceleration. Next, third, to every action there is equal and opposite reaction, that is laws of motion. So today's topic, which is very important in mechanics of particles, that is impact parameter. Impact parameter, which is displayed on the screen. That is what is meant by impact parameter. We see the definition. It is defined as the perpendicular distance of velocity vector of the alpha particle from the center of the nucleus when it is far away from the atom. So ikkada observe the figure. Here it is the nucleus. ఇక్కడ న్యూక్లియస్ ఉంది. సో న్యూక్లియస్ యొక్క ఇది సెంట్రల్ లైన్, న్యూక్లియస్ యొక్క సెంట్రల్ లైన్. సో ఒక ఆల్ఫా పార్టికల్ని మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో ఇక్కడ ఆల్ఫా పార్టికల్ న్యూక్లియస్ క్లోజెస్ట్ అప్రోచ్ దగ్గర వరకు వచ్చి ఇటు డిఫ్లెక్ట్ అయిపోయింది. అయితే న్యూక్లియస్ యొక్క సెంట్రల్ లైన్కి ఆల్ఫా పార్టికల్ యొక్క పాత్కి మధ్య ఈ డిస్టెన్సే ఇంపాక్ట్ పారామీటర్. సో ఈ సెంట్రల్ లైన్కి, న్యూక్లియస్ యొక్క సెంట్రల్ లైన్కి ఆల్ఫా పార్టికల్ యొక్క పాత్కి మధ్య డిస్టెన్స్ ఈ బి. సో ఈ డిస్టెన్స్ని ఇంపాక్ట్ పారామీటర్ అంటాం. So we know that alpha particles are positive particles. So here nucleus also positive. We know that. So positive always reflects towards. So ఇక్కడ న్యూక్లియస్ యొక్క సెంట్రల్ లైన్ నుంచి ఆల్ఫా మనం ప్రొజెక్ట్ చేసే ఆల్ఫా పార్టికల్ యొక్క పాత్కి మధ్య ఈ డిస్టెన్స్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని మనం ఇంపాక్ట్ పారామీటర్ అంటాం. సో ఇక్కడ ఆల్ఫా పార్టికల్ ప్రొజెక్ట్ చేస్తుంటే సో ఆల్ఫా పార్టికల్ డైరెక్టెడ్ టువర్డ్స్ న్యూక్లియస్. సో ఇది పాజిటివ్ పార్టికల్. సో టూ పాజిటివ్ పార్టికల్స్ ఆల్మోస్ట్ ఆల్వేస్ డిఫ్లెక్ట్స్ టువర్డ్స్. సో ఈ పాత్ డైరెక్షన్ చేంజ్ చేసుకుంది, ఎందుకంటే ఇది పాజిటివ్ పార్టికల్, ఆల్ఫా ఆల్సో పాజిటివ్ పార్టికల్ కాబట్టి ఇక్కడ వరకు వచ్చి సో రిపల్సివ్ ఫోర్స్ వల్ల ఇది డైరెక్షన్ చేంజ్ చేసుకుంది. సో ఈ న్యూక్లియస్ యొక్క సెంట్రల్ లైన్కి ఆల్ఫా పార్టికల్ యొక్క పాత్కి మధ్య ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని మనం ఇంపాక్ట్ పారామీటర్ అంటాం. సో హియర్ ఇట్ ఈస్ ద definition of impact parameter. It is defined as the perpendicular distance of velocity of the alpha particle from the center of the nucleus. ఈ మధ్యలో ఈ బీని, ఈ డిస్టెన్స్ని ఇంపాక్ట్ పారామీటర్ అంటాం. సో బీ ఈజ్ ఈక్వల్స్ టు ఇంపాక్ట్ పారామీటర్. హియర్ ద ఫార్ములా ఈజ్ ZE square cot theta by 2 by 4 pi epsilon naught K E. So here B is equals to ZE square cot theta by 2 by 4 pi epsilon naught Ke. Here Z is equals to charge number. Next E is equals to 1.6 into 10 to the power of minus 19 coulomb, charge of electron, that is. So here red one circle chesindi kinetic energy of alpha particle. Observe this. So oka nucleus పాజిటివ్, ఆల్వేస్ పాజిటివ్ న్యూక్లియస్ సెంట్రల్ లైన్ నుంచి మనం ఆల్ఫా పార్టికల్, ఇది న్యూక్లియస్ యొక్క సెంట్రల్ లైన్. సో మనం ఆల్ఫా పార్టికల్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఆల్ఫా పార్టికల్
ప్రొజెక్ట్ చేసిన పాత్కి సెంట్రల్ లైన్కి మధ్య డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఈజ్ ఇంపాక్ట్ పారామీటర్. సో ఆల్ఫా పార్టికల్ ఆల్వేస్ పాజిటివ్, సో ఇట్ డైరెక్టెడ్ టువర్డ్స్ న్యూక్లియస్ అండ్ దెర్ ఈజ్ ఎ రిపల్సివ్ ఫోర్స్ బిట్వీన్ టూ పాజిటివ్ చార్జెస్, కాబట్టి ఇది రిఫ్లెక్ట్ అయింది, యాంగిల్ సమ్ థీటా. సో హియర్ for large value of b, cot theta by tau is large and theta, the scattering angle is small, that is particles traveling far away from the nucleus suffer small deflections. For large value of b means ఇక్కడ ఆల్ఫా పార్టికల్కి సెంట్రల్ లైన్కి మధ్య డిస్టెన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆల్ఫా పార్టికల్ traveling far away from the nucleus suffer small deflections. సో డిస్టెన్స్ ఎక్కువ ఉంటే రిపల్సివ్ ఫోర్స్ తక్కువ ఉంటుంది కాబట్టి సో దే సఫర్స్ ఏ స్మాల్ డిఫ్లెక్షన్స్. లార్జ్ వాల్యూ ఆఫ్ బి మీన్స్ ఇంపాక్ట్ పారామీటర్. సో ఆల్ఫా పార్టికల్కి సెంట్రల్ లైన్కి మధ్య డిస్టెన్స్ ఎక్కువ ఉంటే సఫర్స్ స్మాల్ డిఫ్లెక్షన్స్. నెక్స్ట్ ఫర్ స్మాల్ వాల్యూ ఆఫ్ బి, cot theta by 2 is also small and theta, scattering angle is large. So here suffer large reflections. For suppose ఈ న్యూక్లియస్ సెంట్రల్ లైన్కి ఆల్ఫా పార్టికల్కి మధ్య డిస్టెన్స్ తక్కువ ఉంటే రిపల్సివ్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సఫర్స్ లార్జ్ రిఫ్లెక్షన్స్, అంటే ఎక్కువ బెండింగ్ ఉంటుంది. ఎప్పుడు దీనికి ఆల్ఫా పార్టికల్కి సెంట్రల్ లైన్కి మధ్య డిస్టెన్స్ తక్కువ ఉన్నప్పుడు రిపల్సివ్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లార్జ్ రిఫ్లెక్షన్స్. సో నెక్స్ట్ థర్డ్, ఫర్ b is equals to 0. b is equals to 0 means ఆల్ఫా పార్టికల్ ఈజ్ ఆన్ సెంట్రల్ లైన్. సో ఆల్ఫా పార్టికల్కి మనం ఈ సెంట్రల్ లైన్ మీద ప్రొజెక్ట్ చేసినప్పుడు b is equals to 0 అవుతుంది. అప్పుడు ఆల్ఫా పార్టికల్స్ డైరెక్టెడ్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద న్యూక్లియస్. అంటే ఫర్ సపోజ్ నెక్స్ట్ ఇట్లా మనం ఆల్ఫా పార్టికల్ని ప్రొజెక్ట్ చేస్తే మళ్ళీ అది సేమ్ డైరెక్షన్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది ఎప్పుడు ఫర్ b is equals to 0. So that is a particle directed towards the center of the nucleus. Cot theta by 2 is equals 0, or theta by 2 is equals 90, or theta is equals to 180. The particles retrace their same path. సో మనం ఇట్లా ఆల్ఫా పార్టికల్ ప్రొజెక్ట్ చేసామనుకోండి, సో అది మళ్ళీ సేమ్ డైరెక్షన్లో retrace their path when for b is equals to 0.